ఇంత చక్కగా వింటున్నావే జున్ను తల్లి. రెడీ జున్నామా స్టోరీ టైం. హనుమంతుడికి సింధూరం ఎందుకు అలంకరిస్తారో తెలుసుకుందామా. ఒకసారి అయోధ్యలో సీతాదేవి తన నుదుటిపై సింధూరం దిద్దుకోవడం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా, మీరు నుదుటిన కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగాడు. దానికి సీతమ్మ నవ్వి, హనుమా, ఈ సింధూరం నా భర్త శ్రీరాముడికి ఆయుష్నిస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది, అందుకే నేను దీన్ని ధరిస్తాను అని చెప్పింది. ఆ మాటలు విన్న హనుమంతుడు, కేవలం చిన్న బొట్టుకే రాముడికి అంతటి ఆయుష్ లభిస్తే నా శరీరం అంతా సింధూరం పూసుకుంటే రాముడికి ఇంకెంత ఆయుష్ లభిస్తుంది కదా అని భావించాడు. వెంటనే తన శరీరం నిండా సింధూరాన్ని పూసుకొని రాముడి దగ్గరికి వెళ్ళాడు. హనుమంతుడి భక్తిని, అమాయకత్వాన్ని చూసి శ్రీరాముడు కన్నీళ్ల పర్యంతమై అతన్ని హృదయాన్ని కత్తుకున్నాడు. హనుమా, నీ భక్తికి నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇకపై ఎవరైతే నీకు సింధూరాన్ని సమర్పిస్తారో వారికి సమస్త శుభాలు కలుగుతాయని వరమిచ్చాడు. అప్పటి నుండి హనుమంతుడికి సింధూరం పూయడం ఒక పవిత్రమైన ఆచారంగా మారింది.